నువ్వు అలా చూడకు స్వప్న, మళ్ళీ కొడతావేమో అని భయం వేస్తుంది. వాళ్ళ ముగ్గురికి చెప్పు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. ఆ విషయం ఏదో వాళ్ళకే చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్పడం? నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అయినా మీరు ఒకటేగా, నువ్వు చెప్తే వింటారేమో. వాళ్ళకి పెద్ద స్పీకర్లు తెచ్చి చెప్పినా దాంట్లో డీజే సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారేమో గాని మనం చెప్పేది వాళ్ళు వినరు. నువ్వే ఇలా అంటే ఎలా ప్రసాద్? వాళ్ళతో ఉంటే నా చావుడప్పు నేను కొట్టుకున్నట్టే. వాళ్ళల్లో ఒక్కో రకం. ఈ విషయంలో నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్రసాద్, ఈ ఒక్క హెల్ప్ చేయవా? ఇంత క్యూట్గా అడిగితే ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇంక ఈ మ్యాటర్ నాకు వదిలి, వాళ్ళని నేను చూసుకుంటాను. చోచ్వి. దగ్గరలో పెళ్లి ముహూర్తం చూడాలి.